హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారంగా మారబోతుంది. తెలంగాణ అభివృద్ధిలో RRR గేమ్ చేంజర్ కానుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజెస్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంస్థాన్ నారాయణపూర్ సమీపంలో వచ్చే జంక్షన్ గురించి. విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో నిర్మించబోయే ఇంటర్చేంజర్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు చౌటుప్పల్ నుంచి శివన్నగూడెం వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సంస్థాన్ నారాయణపూర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. RRR మార్కింగ్ తో సంస్థాన్ నారాయణపూర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. చౌటుప్పల్ శివన్నగూడెం మధ్య మొన్నటి వరకు మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలుండగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ ఏర్పాటు కానుండడంతో ఇక్కడ ఎకరం 2 నుంచి 2.5 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల రేడియస్లో ఎకరం ₹1 కోటి నుంచి ₹1,30,00,000 మేర ధరలున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. RRR జంక్షన్ ఏర్పాటయ్యే సంస్థాన్ నారాయణపూర్ సహా సమీపంలోని చౌటుప్పల్, పంతంగి, కొత్తగూడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సంస్థాన్ నారాయణపూర్లో DTCP లేఅవుట్లో రియాలిటీ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని బట్టి చదరపు గజం ₹15,000 నుంచి ₹20,000 వరకు ధరలున్నాయి. ఇక పంతంగి, కొత్తగూడలో చదరపు గజం ₹10,000 నుంచి ₹18,000 వరకు ప్లాట్ల ధరలున్నాయి. సంస్థాన్ నారాయణపూర్ సమీపంలోని పీపల్ పహాడ్, వెంకంబావి తండా తదితర ప్రాంతాల్లో చదరపు గజం ₹8,000 నుంచి మొదలు ₹15,000 వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత చౌటుప్పల్లో DTCP లేఅవుట్లలో చదరపు గజం ₹14,000 నుంచి ₹24,000 వరకు ధరలున్నాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ ఏర్పాటు అవుతుండటంతో RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజనల్ రింగ్ రోడ్కు చేరువగా తమ ల్యాబ్లు, ఫ్యాక్టరీలను తరలించనుండటంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంస్థాన్ నారాయణపూర్ జంక్షన్ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని రియాలిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్తో ఇటు హైదరాబాద్కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో సామాన్య, మధ్యతరగతి వాళ్లు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా సంస్థాన్ నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశముంటుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి.